దానికన్నా ముందుకున్నా డివిజన్ 50 డివిజను 49వ డివిజన్ 37వ డివిజన్ 36వ డివిజన్ 38 డివిజన్కు ఇన్ఛార్జ్ నేను. 49వ డివిజన్లో 50 డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి, టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు. ఆయన 50 డివిజన్ ఒకటే కాదు, 49వ డివిజన్ కాదు, కడపలో కూడా చాలామందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని అని చెప్పినారు. నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు. ఈ క్రియేషను అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు. 99లోనే నువ్వు సీనియర్ నాయకుడు, టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు. 99లోనే నేను సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి. ఖలీల్ బాద్షా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన శివానందరెడ్డి గారు, కందుల శివానందరెడ్డి అధ్యక్షుడుగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడుగా. అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు. అది పోతే 2009లో బై ఎలక్షన్లో డిఎల్ రవీంద్రారెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను. ఆ ఎలక్షన్ కూడా దొరకపోయింది నువ్వే మమ్మల్ని. మాది 50 డివిజన్ తరఫున ఉండే అప్పుడు నేను. అప్పుడు మీరు తొడకపోయి వచ్చినప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డికి మెజార్టీ మా బూత్లో వచ్చినాయి, మీ తరఫున ఎలక్షన్ చేసింది. నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పుకుంటున్నావో ఎవరికి అర్థం కావడంలా. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు. నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం కూడా నడుపుతూ ఉన్నావు. ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే నీకు లోపాయిక వర్తం లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతాయి. మేము టీడీపీలో ఉండేందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు, మర్డర్ కేసు పెట్టినారు, 306 కేసులు పెట్టినారు, 307 ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు. మీరు ఏ రోజన్నా ఏమన్నా మీ మీదికి ఒక్కరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా? ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలుచి ఉంది. మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెనిస్ట్గా చేస్తారు. మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊర్లో ఉండే మారమ్మ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి, మేము చేస్తాం. మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీ వాళ్ళతో ఎక్కడా మీ ఆలంగపల్లిలో గొడవలు లేవు. నువ్వే మాకు క్రియేట్ చేసిన గొడవలన్నీ. కొట్టాల్లో పోతే కొట్టాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినావు, మమ్మల్ని రానికుండా చేసినావు. అమ్జద్ బాషా వాళ్ళతో కలిసి తిరిగినావు. అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగితే అమ్జద్ బాషా అందరిలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడినాడు, మోహన్ అన్న మనకు బాగా చేసినాడు, మోహన్ అన్నను మనం మెచ్చుకోవాలని. మోహన్ అన్న మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ వేయమని ఇప్పుడు వైసీపీ వేయమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధి చెదరగా గుణపాఠం చెప్పినారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే. దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్నే రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది. ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడేదని కాదు. నువ్వు ఏదో నిబద్ధత, ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపించుకుంటున్నావు. నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తప్పుడుగా మొదలు పెట్టావు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే. ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా ఇవ్వాలని పెట్టుకొని ఉన్నాం. సార్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్యే. ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉండేద్దు పార్టీలో. ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్గా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒక రెప్యుటేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాం. అన్ని డివిజన్లలో నుంచి కూడా అతను ఒకడే కాదు, ఇంకా ఎవరైనా పార్టీకి చేయని వాళ్ళ మీద కూడా ఇవ్వాలని ఉన్నాము. అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీసేస్తే బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది. నేను 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నా పేరు శివారెడ్డి. నిన్నటి దినం మీరు చూశారు, ఒక పెద్ద ఆయన అనే వ్యక్తి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన, అలాగే శ్రీనివాసరెడ్డి గారి పైన బురద జల్లే వ్యవహారం చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఇదే 48వ డివిజన్లో ఎలక్షన్ ముందు 2 రోజులు కూడా ఇదే లక్ష్మీరెడ్డి, అతని కొడుకు మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మలతో తిరిగారు. అదే ప్రశ్న రామరాజపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రికి పార్టీ ఫిరాయించారు. మాధవిరెడ్డిని ఓడించాలి, ఎట్లాగైనా మాధవిరెడ్డికి ఓటు వేయొద్దని చెప్పి అక్కడున్న ప్రజలకు ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి నేను. నాకు తెలుసది. ఈరోజు మొత్తం చెప్పాలనుకుంటే ఎంతో ఉంది. ఈరోజు కడప అభివృద్ధి చేస్తుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యము, శ్రీనివాసరెడ్డి అన్న గారి పుణ్యము. ఇంతవరకు ఇదే అమ్జద్ బాషా
ఏ రోజైనా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టాడా? ఎలక్షన్ 2 రోజులు ఉందనంగా నువ్వు అంజద్ బాషా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చి వైసీపీకి ఓటేయమని చెప్పి నువ్వు చెప్పావు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పావు. బహిరంగతంగా ఆడియోని రిలీజ్ చేశారు. నువ్వు కావాలనుకుంటే ఈ రోజు వచ్చి ఆడియోను ఎక్కడికన్నా తీసుకెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకో, ఆ వాయిస్ నీదా కాదా అని చెప్పి నేను ఈరోజు ఆ లక్ష్మీరెడ్డిని ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి మాధవిరెడ్డి గారికి ఓటేయొద్దని చెప్పలేదా? నీకు సర్వంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి చెత్త చేష్టాలు మీకొక్కరికే తప్పితే ఉంటాయి, కానీ నువ్వేదో వయసులో పెద్దోడివి. ఏమి ఇట్లాంటి బురదజల్ల వ్యవహారం ఇంకొకసారి చేయొద్దు. కడప బాగుపడుతుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యమే. మేము కూడా పార్టీలో ఉన్నాం సార్, 20 ఏళ్ళ నుంచి మేము కూడా ఎలక్షన్ చేసాం, మేము కూడా ఇచ్చినాం. కానీ పార్టీలో ఉంటూ పార్టీకి ఏ రోజు మేము మోసం చేయలేదు. పార్టీ బయటికి పోయి రావచ్చు, అది వేరే విషయం. పార్టీలో ఉంటూ పార్టీ కన్వర్ట్ చాలా దారుణం. అది మీకు టికెట్ రాలేదు, మీరు ఏం చేసింది? అలా వైసీపీ పార్టీకి పోండి, బీజేపీ పార్టీకి పోండి, ఇంకో పార్టీకి పోండి. అక్కడ పోయి స్వచ్ఛందంగా ధైర్యంగా చేయండి, ఓపెన్గా చేయండి. మాధవిరెడ్డిని ఓడించండి మీకు సత్తా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు. పార్టీలోనే ఉంటూ ఓడించడం సరే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా ఏమీ తెలియనట్టు మళ్ళీ అదే కండువా కప్పుకొని మినిస్టర్ల కాడికి వెళ్తారు, లోకేష్ గారి దగ్గరికి వెళ్తారు, చంద్రబాబు దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు. ఎట్లా అది? ఇప్పుడు దీని మీద ఏమి చర్యలు తీసుకోకపోతే వచ్చే భవిష్యత్ పార్టీలు ఏమవుతాయంటే, ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏ పార్టీకైనా చేయొచ్చు, అధికారంలో ఉంటే మళ్ళీ అక్కడ పోయి తిరగచ్చు. ఏ మెసేజ్ పోతుంది ఇప్పుడు ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే? మేము గతంలో కూడా చెప్పినాము, 1 నెల కిందట 2 నెలల కింద కూడా చెప్పినా, ఇప్పుడు గట్టిగా చెప్తాము. అధిష్టానం దయ ఉంచి ఇటువంటి కోవట్ల పట్ల ఇంకా కొంతమంది ఉన్నారు మేకవన్న పనులు, ఆ రోజు ఎలక్షన్ చేయకుండా అంతా మేమే చేశామని ఈరోజు మమ్మల్ని ఎన్నికట్టి ముందుకు వచ్చే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. ఇలాంటి కోవట్లు, ఇలాంటి వేకవన్న పనులు, వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ సస్పెండ్ చేయాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.